మా జిన్నాని ఇక్కడ క్లీనింగ్ వర్క్ చేస్తున్నాడు, క్లీనింగ్ సెక్షన్. ఫ్రెండ్స్, మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఈ రోజు శాఖలో తిన్నదా మీలో ఎంతమందికి చీమకోలు తెలుసో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. పిస్తా అయ్యండి, అయ్యో ఇంత పిస్తా 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 అయ్యండి పిస్తా. గుడ్ మార్నింగ్ జిన్ను విన్ను, జై శ్రీరామ్. మార్నింగ్ 5కి లేసాము. నౌ వీఆర్ గోయింగ్ టు శాఖ. ఆర్ఎస్కి వెళ్తున్నాను అనమాట శాఖకి. జిన్నాని విన్నాని బయట చూస్తారు ఆకాశం. 6 అవుతుంది. మార్నింగ్ మా ఇంటి ముందు ఆల్రెడీ చార్విక్ వచ్చేసాడు రెడీగా. గ్రౌండ్కి వెళ్తున్నాం అన్నమాట. మీ అందరు ఎవరైనా ఉంటే అందరు కూడా గ్రౌండ్కి రండి. పొద్దు ఉదయం లేసి 6 to 7 శాఖ నడుస్తుంది. కిసాన్ నగర్ అండ్ ఏమంటే సూర్యాపేట గ్రౌండ్లో అందరూ వెళ్తున్నాం. వెయిటింగ్ అందరూ, వేరే వాళ్ళందరి కోసం వెయిటింగ్. కాల్ చేస్తున్నాం అన్నమాట వచ్చి అందరినీ లేపడానికి. సో ప్రజెంట్ అయితే మైదానంలోకి వచ్చేసినాము. ఇంకా మిగతా వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అంట. వెయిట్ చేసిన తర్వాత మనకు శాఖ స్టార్ట్ అవుతుంది. ఇది మన మైదానం, శాఖ జరుగు స్థలం. ప్రస్తుతము ఘట పని జరుగుతుంది. ఒక్కొక్కరిగా అందరిని తీసుకొని వస్తున్నాం అన్నమాట ప్రజెంట్. సో ఇప్పుడు శాఖ ప్రారంభం కాబోతుంది అనమాట. అందరిని ఇంటింటికి వెళ్ళి లేపి మరీ పట్టుకొస్తున్నాం ప్రజెంట్ అయితే. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి. ఈరోజు శాఖలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరం కలిసి ఉన్నాం అన్నమాట. మీరు కిసాన్ శివాజీనగర్ ఎవరున్నా కూడా శాఖకు రాగలరు. ఉదయం 6 to 7. ఫ్రెండ్స్ చూసారా, ఇవి అడవి కోళ్ళు, చీమకోళ్ళు అంటాం యాక్చువల్ గా. ఇవి యాక్చువల్ బయటనే గుడ్లు పెడతాయి. సో మా జిన్నాని విన్నాని తీసుకొని వచ్చింది తెలుసా. అవి చెట్ల మీద ఉంటాయి, చెట్ల మీద పడుకుంటాయి. ఈ గుబురు ఉన్న ప్లేసుల్లో కోడి గుడ్లు పెడతాయి అనమాట. ఇవి చీమకోళ్ళు. కెక్కెక్కెక్కే అంటే మనం పోయినప్పుడు తెలుసా వాటిని ఏమంటారు? కెక్కెక్కేగా చీమకోళ్ళు. మీలో ఎంతమందికి చీమకోళ్ళు తెలుసో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అంటే గుడ్లు పెట్టినప్పుడు వాటి దగ్గర పోతే మాత్రం అవి అటాక్ ఎత్తారట మీద, మనం కొరుకుతా ఉంటాయి. ఏం చేస్తాళ్ళు ఎవరు ఏం చేస్తాళ్ళు? శాఖకు వచ్చిళ్ళు మన నాన్న కరెక్ట్ నాన్నమ్మతో మాట్లాడతారు. ఏం చేస్తాళ్ళు? ఓయ్ ఎందుకట్లా చేస్తున్నావు నువ్వు? అట్లా పడిపోతారు మరి. పడిపోయినట్టు అయిపోయినా చూసిలా. ఇంటికి వచ్చిన కలర్ అల్లరి ఎత్తాడు, జున్ను ఎత్తాడు, విన్ని ఎత్తలేరు అల్లరి. పెద్ద ఎరుగుతాడు, జున్ను అల్లరి ఎత్తాడు. విన్ను మాత్రం చెప్పినట్టు వింటాడు. విన్నాను ఏమైంది? ఇడ్లీలు పెట్టిందా? తిన్నదా? తిన్నదా పెట్టిందా నీకు? తిట్టిదా? వావ్ సూపర్ కదా. అంటే అమ్మకి ఆకలి తిన్నదా? అమ్మకి ఆకలి తిన్నది కదా. మరి నీకు ఆకలి తిందంటే అమ్మ తిన్నదా? అవునా? నువ్వేం చేస్తాను? బ్లూ చాక్ పీస్. సరే మా విన్నాను చూసారా, ఆకలి అవుతుందట. ఆకలి అవుతుందంటే ఆయన ఝాన్సీ అన్నం మొత్తం ఇడ్లీ తిన్నదట. నాకు చెప్తాను. నువ్వు నీకు ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? శాఖ వెళ్ళినాం కదా, శాఖ వెళ్ళి ఇచ్చిన తర్వాత ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తాం కనుక ఆటోమేటిక్గా బాడీ ఇంటికి రాగానే ఆకలి అవుతుంది అనమాట. అంటే జీర్ణ వ్యవస్థ మంచి మెరుగుపడుతుంది. అందుకొరకు అందరూ శాఖకి రండి, శాఖకి వెళ్ళండి. మీ ప్లేస్ లో కూడా ఎక్కడ నియర్ బై ఉంటే ఖచ్చితంగా శాఖకి వెళ్ళండి. ఏం రాస్తున్నావు బేటా? బ్లూ చాక్ పీస్తో ఏం రాస్తున్నాడు? అది నానమ్మ మిషన్, కొట్టు మిషన్. దాన్ని ఏం చేసినావు? బోర్డు వేసినావా? స్కూల్లో బోర్డు వేసేసిండు జిన్ను, తారా జిన్ను. ఏం కనిపిస్తుంది? ఆల్ఫోర్స్ ఏంటి? ఆల్ఫోర్స్ ఏంటి? ఏం చేస్తాను అసలు? స్కూలా పేరు రాస్తాలా? ఆల్ఫోర్స్ స్కూల్ పేరు రాస్తాలా? ఏమేమో ఎత్తాలి, ఆటలు ఆడతాను. ఇప్పుడు ఇవాళ సండే ఫండే చేస్తున్నారు మా జిన్నాని విన్నాను వచ్చేసి. ఓకేనా? నువ్వు ఆల్ఫోర్స్ రామన్నావు కదా, ఏం రాసిండు? తారక్ జిన్ రాసిండు.
వెళ్తుంది కదా, లైట్ ఏం అవసరం లేదు. ఈ రోజు మా కూలర్ తీసేసినాము చూసారా. మా జున్నాని ఇక్కడ క్లీనింగ్ వర్క్ చేస్తున్నాడు, క్లీనింగ్ సెక్షన్. ఆ కూలర్ మట్టి పట్టుకుంది కదా, మట్టి క్లీన్ చేస్తున్నాడు అనమాట. విన్నాని చూస్తున్నాడు కదా. కూలర్ అయితే నేనే తీసేసాను, బట్ కొంచెం పని నేర్పాలని చెప్పేసి మా జున్నానికి చెప్పాను. జున్నాని చేస్తాను కదా బేట, నువ్వే ఎత్తాను కదా, నువ్వు వేస్తావా విన్ను? ఇడ్లు తింటున్నాడు విన్నాని చూసుకుంటా. నేను చూపెడతాను ఇట్లా, నేను చూపెడతాను ఇట్లా ఇట్లా ఇటు గేమి ఇట్లా పట్టేసి ఇట్లా పట్టేసి పెట్టి సింపుల్గా ఇక్కడ ఉందా. కొంచెం వాటర్ వస్తే అయిపోతుంది, మొత్తం పోతుంది. ఇట్లా క్లీన్ చేసుకుంటే నువ్వు వేస్తావా? మన జున్నానే ఎత్తారట. జున్నాని విన్నాని ఫుల్ కష్టపడ్డారు కదా, గట్టి తినకడి. ఇప్పుడు కష్టపడ్డారు, ఇక్కడ క్లీన్ చేశారు, మొత్తం క్లీన్ అయిపోయింది. కొత్త క్లీన్ అయిపోయింది తర్వాత పిస్తా తింటున్నారు అనమాట. కష్టపడ్డానికి పిస్తా తింటున్నారు. అలా సాల్ట్ ఉంటుంది కదా, సాల్ట్ డిష్. నాకే రా పిస్తా అమ్మ, నాకే నాన్న వేసుకుంది. విన్ ఇస్తారా నాకు? విన్ పిస్తా ఎవరు ఇస్తారో చూద్దాం. నాకు అగో జున్నాని ఇచ్చిండు. తీసియరా అమ్మిస్తుంది. ఇక పిస్తా వేయండి. అయ్యో ఇంత పిస్తా వేయండి. పిస్తా మనిషి ఒకటి వేసిండు. రైట్, థ్యాంక్ యూ. మనిషి ఒకటి వచ్చింది. ఓకేనా, నేను పిస్తా తింటున్నాను. నేను కూడా వర్క్ చేస్తాను, పిస్తా తింటాను. నాకు ఇంకోటి బస్ అయిపోయినా పిస్తా. చలో ఇవన్నీ లెక్క కట్టిలా. నేను తింటారు మనిషి అన్ని లెక్క కట్టిలు ఇవాళ. వాళ్ళ పెట్టింది నాకు నాన్నమ్మ, కానీ నాకు మళ్ళీ మా అమ్మ పిస్తా ఇచ్చింది. ఆడిన కొన్ని పిస్తా పెట్టుకున్నాయి. వాళ్ళ పిస్తా డే అనమాట. మరి పిస్తా డే అంటే మేము తింటాం కనుక పిస్తా డే కదా. మనం ఏది తింటే అదే డే కదా బేట. మీకు ఒక సలహా ఇస్తా, అంటే డబ్బులు బాగా సంపాదించేలకు ఫుల్ డబ్బులే అనుకోండి, మీరు ఒక పని చేయాలి. ఏం చేయాలంటే, అయ్యో నేను చచ్చిపోతే మళ్ళీ డబ్బులు తీయడం పోతుంది, ఎట్లా పోతుంది బాధపడేవాళ్ళు రోజు కిలో పిస్తా, కిలో బాదం, కిలో కాజు తెచ్చుకొని తినండి. కాస్ట్ ఐటమ్స్ తినండి. అప్పుడు మీరు ప్రశాంతంగా ప్రశాంతంగా అయ్యో డబ్బు సంపాదించుకున్నారు తిన్నా అనే ఫీలింగ్ ఉంటుంది. ఫుల్ డబ్బు పెట్టుకొని ఏం తినకుండా అవన్నీ దాచిపెట్టి ఎక్కడ మురుగు పెడితే అవి వేస్ట్. అట్లా చేయకండి. ఇతరులకు దానం అన్న వేయండి, లేదంటే మీరంటే కాస్ట్లీ ఐటమ్స్ అన్న మంచి ఐటమ్స్, చెడు ఐటమ్స్ కాకుండా మంచిగా హెల్త్ కు ఉపయోగపడే ఐటమ్స్ మాత్రం తినండి. అప్పుడు మీ డబ్బు సంపాదించడానికి కొంచెం దానికి ఒక ఉపయోగం ఉంటుంది అనమాట. సంపాదించిన దానికి మీనింగ్ ఉంటుంది కదా బేట. అంటే కాస్ట్లీ ఐటమ్స్ అంటే పిస్తా, బాదం ఇవన్నీ బాగా, కాజు ఇవన్నీ బాగా కాస్ట్లీ ఉంటాయి కనుక అట్లాంటి ఐటమ్ మీద తిన్నాను రెగ్యులర్ గా. సో మీరు డబ్బు సంపాదించే మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా. డబ్బుని తిన్నట్టు అనమాట. పిస్తాలు గిట్ట తింటే డబ్బునే తిన్నట్టు. అమ్మా పిస్తా తింటే డబ్బు తిన్నట్టు కదా. డబ్బు తిన్నట్టే మొత్తారు. రోజు 5,000 10,000, ఒక్కరు 10,000, 2 కిలోలు తినాలనుకోండి, లేదా 10,000 రూపాయలు తిన్నట్టే. రోజుకు ఒక్కరు 10,000 రూపీస్ తినచ్చు పిస్తా బాదం అంటే. అందుకని డబ్బున్న వాళ్ళందరూ మీరు వేస్ట్ గా ఎవరికో పెడతా ఎండపోతే అని ఆ మురుగు పెట్టే బదులు మంచిగా కాజు, పిస్తా, బాదం ఇట్లా మంచి మంచి డ్రై ఫ్రూట్స్ అని కొనుక్కొని తినండి. అటు హెల్త్ మంచిగా ఉంటుంది, అండ్ మీకు ఎంతో అంతేగా మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవునా, అంటే 2 వీల్స్ పెట్టాను, 1 వీల్ పెట్టానా? కార్తీక్ విన్నాను ఏం నేర్చుకుంటాడు, చెస్ నేర్చుకుంటాడా? వచ్చేసిందా? కొంచెం రోజు నేర్చుకో, రోజు ఆడుండి. ఓకేనా? ఓకేనా, నీకు వచ్చింది. రైట్. అన్నయ్యకు వచ్చిందా మరి? రాలే. నానమ్మకు నీకు ఒకరికి వచ్చిందా? నాకు కూడా వచ్చిందా? నాకు నీకు. జున్ను నాని ఫుల్ నిద్ర వేయండి ఇవాళ. ముప్పులు లేసిండి, యాక్చువల్గా 5 లేసి రెడీ అవ్వడం వల్ల ఇవాళ నిద్ర వేయండి చాలా అవుతుంది. ఎగిరిండు. నువ్వు తింటున్నావా? విన్ను నాని తింటున్నాడు. అమ్మ ఫోన్ మాట్లాడుతుంది. కమ్ముందా, ఎక్కువ ఉందా, కారం తక్కువ ఉందా? తక్కువనే ఉందా? నా జున్ను నాని ప్లేయింగ్ చెస్ విత్ మదర్. వస్తా నీకు చెస్ జున్ను? సాయంత్రం 6 అవుతుంది. ప్రజెంట్ నేను మన ఈఎన్ గార్డెన్స్ దగ్గరకు వచ్చాను. డిమార్ట్ రోడ్ చూసారు కదా. ఈ రోజు స్పెషల్ ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యువ సమ్మేళనం జరుగుతుంది ఇక్కడ ఈఎన్ గార్డెన్స్. జై శ్రీరామ్. మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వాళ్ళ తరఫున యువ సమ్మేళనం జరుగుతుంది అనమాట. సాయంత్రం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది ఈఎన్ గార్డెన్స్. సో మనకు కూడా అక్కడ జరుగుతుంది కిసానర్లో. ప్రజెంట్ అయితే నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఈఎన్ గార్డెన్స్లో యువ సమ్మేళనం. మనకి 15 నుండి 35 సంవత్సరాల వాళ్ళందరూ కూడా, వాళ్ళ యూత్ పీపుల్ అందరూ కూడా వస్తున్నారు అనమాట. జై శ్రీరామ్. జై శ్రీరామ్ జీ. जय श्री राम जी। तेरा पूर्ण हो सब काम, भजले राम नाम सुखधाम. మనకి 6 గంటలకు స్టార్ట్ అన్నమాట. అందరు ఇప్పుడే వస్తున్నారు. శతాబ్ది యువ సమ్మేళనం.
సమ్మేళనం కంప్లీట్ చేస్తున్నాం. యువజన సమ్మేళనం కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి రాత్రి 9:30 అయిపోయింది. ప్రజెంట్ 10 అవుతుంది. జున్నాని విన్న అయితే పడుకున్నారు. ఇంకా ఇంతే ఈ రోజుకి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసం బ్లాగ్ నెక్స్ట్ బై బై. కీప్ వాచింగ్ వరప్రసం బ్లాగ్.